ప్రైజ్ లార్డ్. బాగున్నారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. వీటికంటే గొప్ప కార్యాలు నేను జరిగిస్తాను. ఎవరితో అన్నారు? యేసు ప్రభువారు నతానయేలుతో అంటారు. హృదయంలో కపటం లేకుండా దేవుని సేవిస్తున్న నతానయేలు అనేటువంటి ఒక వ్యక్తి అంజూరపు చెట్టు కింద కూర్చుని ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఉన్నాడు. ఏనాటికైనా మెస్సయ్య రావాలి, ఆ మెస్సయ్యను చూడాలని ఈలోగా యేసు ప్రభువారి శిష్యులైనటువంటి ఫిలిప్పు గారు వెళ్ళి నతానయేలుతో మాట్లాడతాడు. ఈ విషయం తెలుసా? నజరేతు నుండి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య ప్రవక్తతో పలికిన ప్రవచన నెరవేర్పు. ఇదిగో మన ముందు ప్రభు ఉన్నాడు, చూద్దాం రా అన్నప్పుడు, నిజమా? నజరేతు నుండి ఏదైనా మంచిదంటూ వస్తుందా? ఆ రోజుల్లో కూడా గుర్తింపు లేని ఊరు నజరేతు. కానీ యేసయ్య ఆ ఊరిలోకి రావడం, ఆ గ్రామానికి రావడం, ప్రభువును బట్టి నజరేతుకి ఘనత వచ్చింది. ఓకే, జీసస్ ఆఫ్ నజరేతు అంటారు. ఈరోజు క్రీస్తు ప్రభువుని నువ్వు హృదయంలో ఆహ్వానించి, ప్రభువా నీ కృపలో నేను ఎదిగే సహాయం దయచేయని ప్రార్థిస్తున్నట్లయితే నీ గురించి ఎవరికీ తెలియకపోవచ్చు, నీకు ఆ పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు. ఈరోజు ఆ క్రీస్తుని నీవు కలిగి ఉన్నట్లయితే నీకు దేవుడు గొప్ప సాక్షి జీవితాన్ని ఇస్తాడు. నీ పేరు జీవగ్రంథంలో కూడా వ్రాయబడుతుంది. దేవుని ఎదుటను దేవదూతల ఎదుటను ప్రభు నీ గురించి ఒప్పుకుంటాడు. ఈ నతానయేలు వ్యక్తి ప్రభు యొద్దకు వస్తుండగానే ప్రభు అతన్ని చూసి, ఇతను కపటం లేని ఇజ్రాయేలీయుడు అని ప్రభు సాక్ష్యం ఇస్తారు. ఇజ్రాయేలీలు ఎంతోమంది ఉన్నారు, కానీ ఇతడు కపటం లేనివాడు అని దేవుని యొద్ద నుండి ఒక మంచి సాక్ష్యం పొందుకున్నాడు. దానికి అతను ఆశ్చర్యపోతాడు. నా గురించి మీకు ఎలా తెలుసు అని ప్రభు అంటాడు. ఎలా తెలుసు అని ప్రభు అంటాడు, నీవు ఇక్కడికి రాకముందు ఒక చెట్టు దగ్గర కూర్చున్నావు, ఆ చెట్టు అంజూరపు చెట్టు అని అన్న వెంటనే అతను ఆశ్చర్యపోతాడు. నా గురించి ప్రభుకి ఎలా తెలుసు? ఆయన సర్వం ఎరిగినవాడు. ఈయన యూదుడు మాత్రమే కాదు, ఈయన రక్షకుడు, ఈయన మెస్సయ్య. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నారో, నువ్వు ఎలాంటి ఇబ్బందులు గుండా వెళ్తున్నావో ఎవరికి అర్థం కాకపోయినా నిన్ను కలుగజేసిన సృష్టికర్త అయిన దేవునికి నీ గురించి బాగా తెలుసు. నీలో ఉన్న దుఃఖం ఏంటో, నీ మనసులో ఉన్న భారం ఏంటో, నీ గుండెల్లో ఉన్న బరువేంటో, నీ శరీరంలో ఉన్న అనారోగ్యం ఏంటో, నీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో, అలాగే నీ ఆర్థిక ఇబ్బందులు, నీ ఉద్యోగ స్థలంలో, అలాగే నీ వ్యాపారం గురించి, నీ బిడ్డల గురించి, యవనస్తులైతే మీ భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచు, ప్రార్థన చెయ్యి, దేవుని వాగ్దానాలు పట్టుకుని ప్రార్థించేవారిగా ఉండండి. ఇంతవరకు ఏవైతే అనుభవించి ఉన్నారో, ఇంతవరకు వేటినైతే కలిగి ఉన్నారో వాటికంటే గొప్ప కార్యములు ప్రభు మీ పట్ల చేయబోతున్నాడు. ఒక చిన్న పల్లవి పాడుకుందాం. నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు. నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు. నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండెదా, సాక్షిగా ప్రచురించక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు. నీ విశ్వాస్యతను నే ప్రచురింతును.
హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం దైవజనమా, ఏకీభవించండి. పరిశుద్ధమైన మా ప్రీతండ్రి, ఇంతవరకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను ఎరుగని వారు నేడే నీ ప్రేమను తెలుసుకొని రక్షించబడుటకు సహాయం దయచేయండి. వారి హృదయాలలో ఉన్న చీకటిని తొలగించి వెలుగును దయచేయండి. ప్రతి ఆత్మకు రక్షణ ఇమ్మని కోరుతున్నాం తండ్రి. మీరు ఇచ్చేటువంటి పాపక్షమాపణ వారికి, వారి కుటుంబాలకి దయచేయండి. మీరు ఇస్తున్న సమాధానం, నెమ్మది వారికి, వారి కుటుంబాలకి అనుగ్రహించండి. నమ్మి విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. బంధకాలలో ఉన్న వారికి విడుదల దయచేయండి. ఇప్పటికన్నా గొప్ప కార్యములను చూస్తామని నతానయేలుతో మీరు చెప్పినట్లుగానే గొప్ప కార్యములు జరిగించగల శక్తిమంతుడు నాయన. ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితి గుండా వారు వెళ్ళుచున్నా మా స్థితిగతులను మించిన గొప్ప దేవుడు అయినా నీ నామంలో ప్రార్థిస్తుండగా నీ ప్రజలను విడిపించి రక్షించి వీరిని బలపరిచి ఇంతకంటే గొప్ప కార్యములు వీరందరూ చూచే విధంగా మీ చిత్తం నెరవేర్చుము నాయన. ఆశ్చర్య కార్యములు జరిగించండి, అద్భుత కార్యములు జరిగించండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. నీ రాజ్య విస్తరణలో భాగస్థులుగా ఉండి నీ చిత్తం నెరవేర్చే వారిగా మమ్మల్ని బలపరిచి నడిపించి వర్ధిల్లజేయమని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. వాగ్దానం విన్న వెంటనే ఆమెన్ చెప్పడం మర్చిపోవద్దు. ఆమెన్ అంటే అవునుగాక అని. ఆమెన్ చెప్పిన తర్వాత అప్పుడు మీ ఫ్రెండ్స్, స్నేహితులు అందరికీ షేర్ చేయడం కూడా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.